పిక్కని కేసి ఈ విధంగా లాగాలి. ఈ విధంగా లాగితే కాయ కింద పడకుండా వస్తుంది. ఈ కాయని ఏం చేయాలంటే ఒకసారి చూడండి, కింద ఒక ఆడ మనిషి అమాయకరాలు పడతా ఉంది చూడండి. ఆమెకు వేయాలి ఈ విధంగా, కాయ దెబ్బ తగలకుండా వేయాలి. అదేవిధంగా ఏడొక కాయ ఉన్నది చూడండి. ఈ కాయని ఎట్టకొస్తున్నాను చూడండి. ఇది కోత అనేది, కాయ దెబ్బ తగలకుండా కోసి వేసేది ఈ విధంగా చూడండి. ముఖ్యంగా ఇది తెలుసుకోవాలి సమాజం. ఇంత కష్టపడి ఎక్కి కోస్తున్నాం మేము. ఇది ఎవరి గురించి? సమాజం గురించి. ఆయన చూడండి, ఒక సత్తు సోంబేరిలాగా చూస్తూ ఉండడం, చూస్తూ పోతామనిగా లేకుండా. అవును చూడండి ఏం పని చేస్తున్నది, ఒక్కాకేసుకుంటున్నది. చూడండి ఇంత కష్టపడి మేము కోస్తుండే కాయ ఎక్స్పోర్ట్ కాయ. దీనిని ఏం కాయ అంటారంటే బంగినపల్లి మామిడికాయ. ఈ కాయని మేము ఎక్స్పోర్ట్ యాడికి పంపిస్తామంటే జమ్మూ కాశ్మీర్ పోతుంది. ఇదే కాయ వచ్చి కేజీ వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఎట్ట కాదన్న కేజీ వచ్చి ఒక 500 రూపాయల దాకా పోతుంది అక్కడ జమ్మూ కాశ్మీర్లో. ఇక్కడ దీని రేట్ ఎంత అంటే కేజీ ఒక 5 రూపాయలు 6 రూపాయలు మాత్రమే. ఇది సాధారణంగా ఈ మాడి కోతలు అనేది 90 రోజులు అనేది ఉంటుంది. 90 రోజులు తప్పకుండా కోస్తాం మేము. అంటే మేము అడేసి ఎందుకు పిలుస్తారంటే మమ్మల్ని అడేసి చెట్టు బాగా ఎక్కుతాం. చెట్టు బాగా ఎక్కి కాయ దెబ్బ తగలకుండా కోస్తాం కాబట్టి 90 రోజులు మాకు పైనే 90 రోజుల పైనే మాకు మామిడికాయ పోయడం అనేది పని అనేది దొరకడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ పని పురుగు జరుగుతుంది. దానివల్ల మా జీవనాధారం అనేది బాగా ఉంటుంది 90 రోజులు. నెక్స్ట్ వచ్చి ఈ మామిడికాయల కాలంలోనే మా అడవి చెంచులకి ఈ మామిడికాయల్లో కోసి కొన్ని కాపురాలు బాగుపడిన కాపురాలు కూడా ఉన్నాయి. అదే మైనస్ పాయింట్ ఏమంటే అయ్యా మహాశైలారా, మహానుభావులారా, అమ్మల్లారా, అక్కల్లారా, చెల్లెల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, యావత్ ప్రపంచానికి నేను తెలియజేయడం ఏమంటే ఇది పేపర్కాయ. ఒకసారి చూడండి, ఈ పేపర్కాయ అనేది ఇది పూర్తిగా ప్లాస్టిక్తో కూడిన పేపర్. ఇది దీనిని పెట్టి దీని లోపల పెట్టి దీన్ని ఈ విధంగా కట్టడం అనేది జరుగుతుంది. తాడతో కూడా సెట్లైనాయి. దీన్ని కట్టి సెట్లో ఇంచుమించు 2 నెలలు పైన అవుతుంది. ఈ పేపర్కాయని ఒకసారి మీ ముందరనే ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి చూడండి చూడడానికి ఇది పండు మాదిరిగా ఎట్టున్నది. ఎటువంటి మచ్చ కానీ ఏమీ కానీ లేదు. కారణం ఏమంటే ఇది పూర్తిగా ప్లాస్టిక్. దీన్ని వేసి బంధించడం వలన ఈ 2 నెలలకి ఇది ఎక్కడ కానీ మచ్చలు కానీ ఇది కానీ ఏమీ కానీ ఏర్పడలేదు. కానీ ఇది పండు మాగినా కూడా దీనిని తింటే ఎటువంటి రుచి అనేది ఉండదు. ఇవి ఇట్లా చూడండి, ఇది న్యాచురల్గా పండిన కాయలు. వీటికి ఎటువంటి పేపర్ కానీ ఇది కానీ చుట్టలేదు. ఈ రెండుకి తేడా ఏమి చూడండి ఒకసారి. ఇది న్యాచురల్గా పండింది, ఇది పేపర్ కాయ. దీనికి సూర్యరశ్మి కానీ గాలి కానీ తగలదు. దీనికి అన్ని రకాల గాలి వాన అన్నిటికి తట్టుకొని నిలబడే కాయలు ఇవి. కాబట్టి దీనిని తింటే ఎటువంటి ప్రయోజనం అనేది మనకు ఉండదు. ఇది న్యాచురల్గా పండిన కాయ తింటేనే మనం ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. రుచికరంగా కూడా ఉంటుంది. బొక్కలో కొద్దిగా ఊంచుకుంటే మాట్లాడే అట్నే ఊంచుకుంటూ ఉంటుంది, లేపుకుంటా మాట్లాడు. అది అట్టు ఉంటుంది పీడము కూడా. చూడండి
ఇదే కాయ కొయ్యడానికి కూలీలు రేటు గురించి చెప్తా. ఈ కాయ కొయ్యడానికి మేము 11 మంది వస్తాం. అందులో 7 మంది మగవాళ్ళు, 4 ఆడవాళ్ళు వస్తాం. మాకు కూలి ఎంత అంటే మగవాళ్ళకి వచ్చి 600, ఆడవాళ్ళకి వచ్చి 500 కూలి. అంటే ఒక రోజుకి 1200 రూపాయలు అవుతుంది. ఇప్పుడు కాయ రేటు ఎంత పోతున్నదంటే కేజీ వచ్చి 10 రూపాయలు పోతా ఉంది. ఈ విధంగా పోయేదాని వల్ల దీన్ని దున్నకన్నా ఖర్చు ఏమైంది, భజనలు కొట్టేదానికి ఖర్చు ఏమైంది, దీన్ని దున్నకన్నా ఖర్చు ఏమైంది, మా లేబర్ ఖర్చు ఏమైంది, ఇదంతా మందులు ఖర్చు ఏమైంది, మందులు ఖర్చు ఏమైంది, ఇవన్నీ కూడా ఓడే చెప్తారు. అప్పుడప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇవంతా పోయి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఏమైంది, మళ్ళీ బండి బాడుగులు ఏమైంది, ఇవన్నీ ఖర్చులు పోంగా ఏం వస్తూ ఉంది, రైతులకి వచ్చేదంతా రైతులకు పెట్టే పెట్టుబడి కూడా వచ్చేది లేదు. కనీసం వాళ్ళకి మందు కొడతారు చూడు, ఇది 100 ఎకరాలు, దీనికి ఎట్ట కాదన్నా 4 ట్రిప్పులు మందు కొడతారు, 4-5 ట్రిప్పులు కొడతారు. కొట్టినా కాడ ఒక కోటింగ్ 5 కోటింగ్లు కొడతారు. ఈ విధంగా కొడతారు. కొట్టినా కాడ చూడండి, ఈ కాయ మీద ఉండే చక్కెర అనేది పోలేదు. ఈ విధంగా ఉంటే ఇది ఒక సల్లికాయగా లెక్కేస్తారు. దీనిని సగం రేటుకి అమ్మడం అనేది 5 రూపాయలు, 10 రూపాయల నుంచి 5 రూపాయల ద్వారా పోతుంది. ఈ విధంగా పోయేదాని వల్ల ఎవరికి లాభం? ఇది రైతులకు నష్టం, అదేవిధంగా లేబర్కి నష్టం. ఆ మనిషిని చూడండి, మండి గల్లోడికి లాభం. ఆ మనిషిని చూడండి, ఇది పెద్ద చెట్లు. ఆయన ఈ మాతో పాటు వచ్చిన ఒక లేబరు, ఆయన పేరు వచ్చి రెడ్డి. ఎంత కష్టాజిత్వంతో ఎక్కుతున్నాడో ఒకసారి చెట్టు చూడండి. ఆ విధంగా ఎక్కి కొయ్యాలి. ఆ కోసి అక్కడికి ఆయన్ని ఒకసారి బాగా చూడండి. ఇట్లా చూపించిరా ఆయన ఎక్కేది చూడండి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి ఎక్కి పెద్ద చెట్టులో కోస్తేనే ఈ కాయ అనేది మీరు సలీజుగా రేటు పెట్టి తినడం అనేది జరుగుతుంది. అంత హైట్ ఎక్కాలంటే చాలా ప్రమాదం, రోపులు కావాలా, అటువంటివి వేసుకొని కూడా ఎక్కుతారు. ఆ కాయని కాడ ఈ కాయని కాడ మామూలుగా పట్టకూడదు, అంటే గోతంతో పట్టకూడదు. ఉదాహరణకి అక్కడ ఉండేది మా మామ కాయ ఎట్ట పడుతున్నాడో ఒకసారి రండి చూపిస్తాను. కాయ కోసేది ఒక ట్రిప్ అయితే దాన్ని పట్టేది గోతంతో పట్టకూడదు. గోతంతో పడితే దీని మీద ఉండే పాలిష్ అనేది పోతుంది. కాబట్టి పాలిష్ కాదు, పొగడ్రు పౌడర్ అనేది పోతుంది. కాబట్టి అట్టగా చెప్పాల్సింది, ఇట్ట చూపించాలి, దీన్ని పట్టుకుంటే ఇట్ట పోతుంది అని చూపించాలి. అదే చెప్పినాడు కదా, దీన్ని పట్టుకుంటే పైన పాలిష్ అనేది పోతుంది, దీనికి రేట్ అనేది పౌడర్ అనేది పోతుంది. కాబట్టి గోత చేతులతోనే పట్టడం అనేది జరుగుతుంది. ఏడుండే వ్యక్తులు పడాలి. ఎట్లా కాయ పడుతున్నారో ఒకసారి దగ్గరికి వచ్చి ఇక్కడ మీరు చూపిస్తాం. చూడండి క్యాచ్ లెక్క పడుతున్నాడు. ఈ విధంగా పడితేనే కాయ అనేది పాలిష్ పోదు, మనం వండుకున్న రేటుకి పోతుంది. ఇంత భద్రంగా దించి కాడ కాయ రేట్ అనేది పోకపోతే ఎవరికి నష్టము? ఒకేసారి రైతులకు నష్టమే, ఆట అనేసి మా కూలీలు లేబర్కి కూడా నష్టమే. ఇప్పుడు చూడండి, మేము ముందని నేను కూడా కాయ అనేది పడతాను. ఉదాహరణకి ఇది బరకకాయ, మచ్చకాయ ఎట్లున్నదో చూడండి. ఈ కాయ రేటు పోదు, ఇది ఒక సల్లుకాయ లెక్కన తీసేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఈ విధంగా కాయలు ఓపిక బట్టి వేసి మీకు పంపిస్తాం.
ఈ కష్టార్జితం అనేది సామాన్యంగా మీకు తెలియదు. ఈ కష్టం అనేది మాకు దా తెలుసు. నిన్నెవరు కష్టపడమంటున్నారా? చూడండి, కోటి విద్యలు కోటి గురువు అనేసి ఆయన ఎక్కలేకుండా కొమ్మని ఎక్కతా ఉన్నాడు. ఒకసారి చూడండి, ఆయన కష్టం కూడా ఒకసారి ఆలోచించండి. చాలా ప్రమాదకరమైన పనులు ఇవి. చెట్లు పైన ఎక్కడం అనేది మీరు అనుకున్నంత సులభం కాదు. ఇది ఈ కష్టం అనేది మాకు తెలుసు. ఇది సామాన్యంగా అందరూ ఎక్కలేరు.